కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజలందరికీ కూడా సంక్షేమాన్ని చేరవేయాలనే ఉద్దేశంతో అనేక కార్యక్రమాలను వెంటనే ప్రారంభించడం మొదలుపెట్టింది. అందులో భాగంగానే మొదలైనటువంటి ఈ ప్రజా దర్బార్లో ఈ ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా వివిధ ప్రాంతాలు డిస్ట్రిక్ట్స్ నుంచి ప్రజలందరూ వచ్చి వాళ్ళ సమస్యలన్నింటినీ కూడా రేవంత్ రెడ్డికి చెప్పుకుంటే వాళ్ళకి ఖచ్చితంగా సమస్యలు తీరుతాయని చెప్పేసి నమ్ముతూ వాళ్ళ సమస్యల పత్రాలన్నింటినీ కూడా తీసుకురావడం జరిగింది. ఆ రకంగానే వాళ్ళందరూ కూడా ఆ అప్లికేషన్స్ అన్ని కూడా లోపలికి ఇవ్వడానికి వెళ్తున్నారు. మరి ఎవరెవరు అంటే ఒక వారానికి రెండు రోజులు ఇటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడంతో అనేక ప్రాంతాల నుంచి ప్రతిసారి కూడా భారీ ఎత్తుగానే చాలా మంది ప్రజలందరూ కూడా వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి ముందుకు రావడం జరిగింది. ఎడ్యుకేటెడ్ నుంచి ప్రతి ఒక్కరు కూడా పేద ధనిక అనే సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి చాలా సమస్యలు ఉండటంతో వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చారు. సో మరి ఈసారి కూడా ఎవరెవరు ఎక్కడెక్కడి నుంచి వచ్చారు, వాళ్ళ సమస్యలు ఎలా ఉన్నాయి, వాళ్ళు ఏమని వాళ్ళ బాధలు ఏమని ఉన్నాయని చెప్పేసి అవన్నీ కూడా వివరాలు ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము సంగీనగర్ నుంచి వచ్చాం మేడం. మేము సంగీనగర్ ఉమ్మర్కంద్ దగ్గర నుంచి వచ్చాం. మాకు ఎటువంటి ఇల్లు లేదు, ఏమీ లేదు. మేమంతా గరీబోళ్ళము. మేము 30 మంది వరకు వచ్చాము. అప్లికేషన్ వచ్చాము రేవంత్ రెడ్డి గారికి. సార్ ఇప్పుడు మాకు చాలా మంచిగా చేస్తున్నారు. మాకు చాలా సంతోషంగా ఉంది. కానీ మేము ఇన్ని సంవత్సరాలు ఏంది ఎటువంటి ప్రభుత్వాన్ని మేము కలవలేదు ఇంతవరకు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మాకు చాలా మంచిగా ఉంది. కానీ ఇప్పుడు కలిసినాక మాలాంటి పేదలకు అవకాశం ఇచ్చారు, ప్రజా దర్బార్ పెట్టారు. చాలా హ్యాపీగా ఉంది, చాలా సంతోషంగా ఉంది మేడం. అంటే ప్రధానంగా ఇప్పుడు మీరు ఏదో లేఖ కూడా రాస్తున్నట్టు కనిపిస్తుంది. మరి అంటే ఏం రాస్తున్నారు అందులో? మా అన్నకి పింఛన్ లేదు సార్, పింఛన్ లేదు మేడం. అందుకని పింఛన్ గురించి నేను లేఖ రాస్తున్నాను మేడం. మేము ఆల్రెడీ డబుల్ బెడ్రూమ్ గురించి అప్లికేషన్ ఇచ్చేసాం మేడం లోపల. కానీ నాకేంటంటే మరి అది ఒకటే కోరుకుంది మేడం. ఏంటో తెలుసా, నేను రేవంత్ రెడ్డి సార్ ఒక్కసారి కలవాలన్న ఆశ ఉంది మేడం. నా పేరు మరియశ్రీ, నేను సంగీనగర్ ఉమ్మర్కంద్ దగ్గరలో ఉంటాను మేడం. మీ సమస్య ఏంటి అసలు? దేని గురించి ఇక్కడ వచ్చారు? మా అమ్మగారు నాకు ఇల్లు రాసిచ్చారు, ఇంట్లో గ్రౌండ్ ఫ్లోర్ రాసిచ్చారు నాకు. మా చిన్నన్నయ్య మా పెద్దన్నయ్య ఉండనివ్వట్లేదు, వెళ్ళిపోవాలి నువ్వు, ఆమె ఎవరు రాసివ్వడానికి నువ్వెవరు తీసుకోవడానికి అని చెప్పానంటే పోలీస్ స్టేషన్లో కూడా కేసు వేసాను. వాళ్ళు ఏమైనా కోర్టు ద్వారా చేసుకోమన్నారు. కోర్టులో కూడా నా వైపే వచ్చింది ఇది. అయినా సరే కథలను అంటున్నాడు అక్కడి నుంచి అన్నయ్య. అందుకని ఒకసారి ఇలా ఈ ప్రజావాణిలో ఇస్తే ఈ సమస్య తీరుతుందని చెప్పారు నాకు. అందుకని వచ్చాను అన్నమాట ఇక్కడికి. లోపల అప్లికేషన్ ఇచ్చారు? ఇవ్వలేదు, ఇప్పుడు ఇవ్వడానికి వెళ్తున్నా, అంతా రెడీ చేసుకుని వెళ్తున్నాను నేను. అంటే ఎన్నేళ్ల నుంచి ఇదే సమస్య ఉంది? ఇంతకుముందు గత ప్రభుత్వంలో కూడా ప్రయత్నించలేదు అసలు. అప్పుడే కంప్లీట్ చేసేసరి నా కోర్టులో కేసు వేసిన తర్వాత ఏదైనా అవుతుంది అన్నారు. అది మొన్న క్లియర్ అయింది, ఒక 1 వీక్ బ్యాక్ క్లియర్ అయింది అనమాట. అది నా వైపే వచ్చింది. ఇంకందుకే ప్రజావాణిలో పెడితే ఇంకా తొందరగా అయిపోతుందని చెప్పారని వచ్చాను ఇక్కడికి. నేను నాకు కొంచెం ప్లేస్ కొన్నానండి, 12 ఏళ్ళు అవుతుంది కొనుక్కొని. అయితే 12 ఏళ్ల నుంచి ఎవరు రాలేరు. ఇక్కడ సనత్ నగర్ లో, సూరారంలో విలేజ్ విశ్వకర్మ కాలనీ. అయితే ఇప్పుడు 5 months నుంచి టార్గెట్ చేసి నన్ను ఇబ్బంది పెడుతున్నారు. ఎవరు? అక్కడ లోకల్ గా ఉండేవాళ్ళు. ఎవరన్నది ఇంకా నేను ఇన్వెస్టిగేషన్ లో చెప్పిన, చేసుకోండి సార్ అంటే అట్లా గిట్ట నన్ను ఇబ్బంది పెడుతున్నారు. నువ్వు తిరగలేవమ్మా, నువ్వు డబ్బులు పెట్టలేవు, నువ్వు డబ్బులు పెట్టండి, నీకు రాదు ఇల్లు. మేడం, నేను బయట వర్క్ చేసుకునేదాన్ని. నా దగ్గర పెట్టడానికి 10 రూపాయలు కొందామన్నా డబ్బులు లేవు. నేను ఎప్పుడో పిల్లల కోసం అని కొని పెట్టుకున్నా. కరెంటు బిల్లు వేసుకోలేదు, ఒకటి నల్ల పెట్టుకోలేదు. అది నేను నా ఇంట్లో పరిస్థితుల వల్ల నేనేం చేసుకోలేనిది వాళ్ళకు తప్పైపోయింది మేడం. తప్పైపోయినందువల్ల నన్ను చాలా ఇబ్బంది పెట్టేస్తున్నారు. ఇప్పుడు తిరగబట్టి 5 months అవుతుంది. నేను డ్యూటీ మానేసుకొని రెగ్యులర్ గా తిరుగుతున్నాను. అక్కడ ఉండలేక కూలగొట్టిరు, విలేజ్ వాళ్ళే కూలగొట్టిరు. ఇల్లు కట్టుకున్నా, నా ఇబ్బందులకు తోడు 2 లక్షలు 3 లక్షలు చేసి కట్టుకున్నా. దాన్ని గిట్ట నైట్ 10-15 మంది వచ్చి, కొంచెం బాబు బాగాలేదని నేను ఇక్కడ రెంటుకుంటాను వచ్చేస్తే నైట్ వెళ్ళి కూలగొట్టేశారు. నేనేమనుకున్నా ఉంటది, కట్టేసుకుంటే ఉంటది లేండి అనుకొని నేను డిసైడ్ అయితే లేదు. నైట్ 15-20 మంది దాకా వచ్చి గడ్డపరలతో సహా తీసి కూలగొట్టిరు. ఎంతమందిని రిక్వెస్ట్ చేసుకుంటున్నా, అది నాకేం, నేను ఎవరిని దౌర్జన్యం చేస్తాను. నా ఇల్లు నాకు ఇచ్చేయండి, ఒక నీడ పట్టాన్ని ఉండడానికి నాకు ఇల్లు కావాలి. ఇప్పుడు మీకు ఎంతమంది పిల్లలు? నాకు 3. ఎంత? వాళ్ళు చిన్న వాళ్ళ పెద్దలు? ఇప్పుడు బాబులు 10th ట్విన్స్, పాప ఇంటర్ చేస్తుంది. తనకిట స్టడీస్ కి ప్రాబ్లం అయ్యి నేను ఏది చేసుకోలేకపోయినా. మా హస్బెండ్ బాగుండకపోతుండే, లేకపోతే నేను అప్పు చేసైనా నేను కట్టుకొని కరెంటు మీటర్ వేసుకునేది. నేనంటే వాళ్ళకి ఫ్యూచర్ లో అవసరం ఉంటదని కొని పెట్టుకున్నాను మేడం. నేను మరి ఇక్కడ అప్లికేషన్ ఇచ్చారా? ఇప్పుడే మేడం వచ్చిన. నేను అక్కడ అంతా తిరిగి ట్రై చేసి ఈ ప్రజావానికి ఇప్పుడు ఇదే మొదటిసారా మీరు రావడం? ఇంతకుముందు? మేడం, నేను అవుతుందేమో అనుకుని ఎక్స్పెక్ట్ చేసుకొని వస్తున్నా, కానీ కాకపోతే మాత్రము చెప్పలేను మేడం. నాకు కావాలని అనుకుంటున్నా, నాకు ఆ ఇల్లు కావాలి 8 ఇంచ్.
ఏంటి మీ సమస్య ఏంటి? ఇక్కడ అప్లికేషన్ చేశారు. చేసాం మేడం. అదే డబుల్ బెడ్రూమ్ ఇస్తానని పెట్టుకోమని అన్నారు. అప్పుడు 20 సంవత్సరాల పైన అయింది. ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చినా కూడా మాకు ఏది ఇన్కమ్ చేయలేదు. దాని గురించే అప్లై చేసి మళ్ళీ వచ్చిన ఏది అని చెప్తారేమో అని మాట్లాడారా? మాట్లాడి అంటే మీకు ఎలా అనిపించింది? లోపల వాళ్ళ స్పందన గానీ ఇవన్నీ జరుగుతుంది పని అని అనిపించింది? మంచిగా ఉంది. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను కుత్బుల్లాపూర్ షాపూర్ నగర్ నుంచి వచ్చాను మేడం. ఏంటి మీ సమస్య ఏంటి? హ్యాండిక్యాప్ట్, ఇల్లు లేదు, ఉద్యోగం లేదు, అందుకోసం అర్జీ పెట్టుకునేడానికి వచ్చాను. పెట్టుకున్నారా లోపల? ఇంకా లేదు, ఇప్పుడు తీసుకెళ్తున్నాను మేడం. అది అన్ని అప్లికేషన్ ఫారాలు అన్ని తీసుకురమ్మన్నాడు. హ్యాండిక్యాప్ సర్టిఫికేట్ తీసుకురమ్మన్నారు, ఆధార్ కార్డు, రేషన్ కార్డు తీసుకురమ్మన్నారు. తీసుకెళ్తున్నాను మేడం. పేదవాళ్ళం, గరీబోళ్ళము. ఎందుకు అంటే ఎన్ని సంవత్సరాల నుంచి ఇంతకు ముందు గత ప్రభుత్వంలో గానీ ఇంతకు ముందు ఎప్పుడు కూడా మీ సమస్య గురించి ఎవరికి చెప్పలేదు? అప్లై చేసుకున్నాం మేడం, రాలేదు మాకు. 2-3 సంవత్సరాల నుంచి మాకు రాలేదు, ఇల్లు రాలే, ఏమి రాలే. పెన్షన్ ఏమైనా వచ్చిందా? అందుకోసమే వచ్చినాను మేడం. పెన్షన్కి, ఇల్లుకి అర్జీ చేసుకున్నాం ముఖ్యమంత్రి గారి దగ్గర అని వచ్చాం మేడం. ఎక్కడ ఉంటారు మీరు? కుత్బుల్లాపూర్ షాపూర్ నగర్ నుంచి వచ్చాను మేడం. అంటే మీకు ఇంట్లో ఉంటారా, రెంట్ లో ఉంటారా మీ పిల్లలతో? కిరాయి ఇంట్లో ఉన్నాం, కిరాయి ఇంట్లో ఉన్నాం మేడం. కిరాయి కట్టలేక అందుకోసం అర్జీ పెట్టుకునేడానికి వచ్చాను. నమ్ముతున్నా ఈసారి ఖచ్చితంగా మీ అది నమ్ముతున్నాను. ఖచ్చితంగా అవుతుంది మేడం. బాధపడద్దు, మీకు అన్ని అవ్వాలని కోరుకుందాం. మీరు లోపలికి వెళ్ళిన తర్వాత మీ సమస్యను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? చేస్తాను మేడం, తీసుకుంటామన్నారు, వెళ్ళి ఇచ్చేసి వస్తాను మేడం. ये पहले ऑनलाइन में बुक करे थे हमारा, ऑनलाइन में बुक करे थे बेडरूम के लिए. अभी पूरा हमारे पास इंटरव्यू को नहीं आया, इंटीमेशन को नहीं आया. अभी लफ्जे नंबर ही फोन नहीं करे, बेडरूम नहीं मिला हमारे को. अभी तो डबल बेडरूम के बारे में आप आए, और डबल बेडरूम के लिए आया. एप्लीकेशन दिए क्या? ये एप्लीकेशन दिया था. कितने साल हो रहे देखो मैडम, कितने साल हुआ? ये कम से कम 6-7 साल हो रहा. जो 2003 में करे. ये 6 साल से अभी तक आपका प्रॉब्लम क्लियर नहीं हुआ क्या? हाँ. क्यों, रीजन क्या है? इधर वो केसीआर दे तुम बोले नहीं दिया हमारे को बेडरूम. अच्छा, अभी इंटरव्यू को आते घर घर को चेकिंग बोल के बोले नहीं आए. तो अभी आपको भरोसा है? ये अब ये मिनिस्टर साहब देना है हमारे को, बेडरूम के लिए आए. ఏంటి మీ సమస్య ఏంటి? ప్రాబ్లం ఏం లేదండి. మా హస్బెండ్ 10 ఇయర్స్ నుంచి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. చాలా హాస్పిటల్స్ తిరిగాం మేము, గాంధీ, ఉస్మానియా, అలా చాలా హాస్పిటల్స్ లో 10 ఇయర్స్ నుంచి ఫేస్ చేస్తున్నాము, తిరిగాము. మా హస్బెండ్ కి లెగ్ అక్కడ ఉంది చూడండి, ఈస్ ఫేసింగ్ విత్ లెగ్ ప్రాబ్లం. ఆపరేషన్స్ 3 టైమ్స్ చేయించాము గాంధీ, ఉస్మానియాలో. ప్రైవేట్ లో కూడా చేయించాము అర్చన హాస్పిటల్లో. 30,000 వరకు కూడా మేము పెట్టాము, కానీ తక్కువ కాలేదు, మాకు ఏమో తక్కువ కాలేదు. ఇప్పుడు ఎడ్ హాస్పిటల్ అని మాకు కుక్కట్పల్లి ఎడ్ హాస్పిటల్లో మాకు డాక్టర్స్ 3 lakhs రూపీస్ చెప్పారు. మాకు ఏదో సంథింగ్ మెషిన్స్ పెట్టేసి మొత్తం క్లీన్ చేస్తారన్నారు. లెగ్ నుంచి స్కిన్ తీసి, మా స్టమక్ నుంచి స్కిన్ తీసి లెగ్ పెడతారని అంటున్నారు. కానీ ఇప్పుడు మాకేందంటే మేము అంత కట్టుకోలేము, 3 lakhs రూపీస్ మేము అమౌంట్ పే చేసుకోలేము. మేము చాలా బీద వాళ్ళం ఉన్నాము, మేము 3 lakhs రూపీస్ కట్టుకోలేము. రేవంత్ రెడ్డి సార్ మేము దగ్గరకు వచ్చాము, మేము ఇక్కడ ఈ ప్రజావాణి దగ్గరికి, మాకు హెల్ప్ గురించి, మా హస్బెండ్ కి ఆపరేషన్ గురించి కాలేదు. అంటే ఈ ఆపరేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ఆర్థిక సహాయం అడగాలనుకుంటున్నారా, లేకపోతే ఏదన్నా ఆరోగ్యశ్రీ గానీ ఇటువంటివి ఏమన్నా ఇన్సూరెన్స్ కార్డ్స్ అడగాలనుకుంటున్నారా? ఇన్సూరెన్స్ అయినా పర్లేదు, మాకు డబ్బులైనా పర్లేదు, మాకు హాస్పిటల్ కి డైరెక్ట్ గా బిల్లు పే చేసినా పర్లేదు. మాకు లెగ్ ప్రాబ్లం అవుతుంది, చాలా 10 ఇయర్స్ నుంచి చాలా ఫేస్ చేస్తున్నాము. మాకు ఒక డాక్టర్ దొరికారు, మా ఫారెన్ డాక్టర్ నుంచి మాకు ట్రీట్మెంట్ చేపిస్తానని చెప్తున్నారు. 3 lakhs రూపీస్ అడిగారండి, మేము అంత డబ్బులు పెట్టుకోలేము. మాకు ఎలా సార్ డైరెక్ట్ గా మాకు ఇన్సూరెన్స్ త్రూ ఇచ్చినా పర్లేదు, ఎలా అయినా పర్లేదు, మాకు ట్రీట్మెంట్ అయితే చాలు. అంతే. ఎక్కడి నుంచి వచ్చారు, అసలు ఏంటి మీ సమస్య? నేను హైదరాబాద్ మేడం, అమీర్పేట ఎల్లారెడ్డి కూడా, పుట్టి పెరిగింది అంతే. నేను నా పేరు నాని వెంకట్ జయరాజ్. నేను యాక్టర్ మేడం. ఎందుకంటే 18 సంవత్సరాలుగా సినిమా ఇండస్ట్రీలో ప్రయత్నాలు చేస్తున్నాం. అంటే 18 సంవత్సరాలు కంప్లీట్ గా అంటే ఆపర్చునిటీ గురించి వెళ్ళలేదు. ఒక పక్క ఫ్యామిలీని చూసుకోవాలి, ఎన్నో ప్రాబ్లమ్స్ తోనే మేము ఇండస్ట్రీలో ప్రయత్నాలు చేస్తున్నాం. కానీ ఎందుకంటే మాకు గత ప్రభుత్వం 10 సంవత్సరాలుగా పరిపాలించిన పరిపాలనలో మాకు ఎటువంటి జాగాలు లేవు, ఇళ్ల స్థలాలు లేవు.
మేము ఏంటంటే రోడ్డు మీద బతుకుతున్నాం. మాకు ఏంటంటే ఇక్కడ ఉదయ్ కిరణ్ అని చెప్పి ఒక నటుడు ఉన్నాడు. ఆయన ఏంటంటే తెలంగాణ రాష్ట్రం నుంచి రావడం జరిగింది అనమాట. ఆయన సూసైడ్ చేసుకొని చనిపోవడం జరిగింది. ఎకనామికల్ గా ఆయనకి ఎటువంటి సహాయం లేకపోవడం వల్ల మాకు ఏంటంటే పేద కళాకారులు మాకు కూడా ఎకనామికల్ డెవలప్మెంట్ లేదు. మాకు ఏంటంటే ఆర్థికంగా సహాయం లేదు. మాకు NFDC నుంచి నేషనల్ ఫిల్మ్ డెవలప్మెంట్ నుంచి వచ్చే నిధులలో మాకు రేవంత్ రెడ్డి అన్న గారు మాకు న్యాయం చేస్తారని కోరుకుంటా మేము ఇక్కడ రావడం జరిగింది. ఇది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు పెద్ద పెద్ద హీరోలు అందరిని పిలిచి ఓపెన్ ఆఫర్ చేయడం జరిగింది. ఉచిత అంటే జాగలు ఇస్తా, స్టూడియోలు కట్టుకోవడానికి జాగలు ఇస్తా, మీరు వచ్చేసేరే అని చెప్పి. పేదవాళ్ళకి ఎందుకు ఇవ్వలేదని అడుగుతున్నా. ఏంటంటే పేదవాళ్ళకి ఇస్తే వాళ్ళు ఎకనామికల్ గా డెవలప్ అవుతుంది. చాలా మంది ఉపాధి అవకాశాల కోసం ఇక్కడ కృష్ణానగర్ లో 5 రూపాయల భోజనాలు చేసుకుంటా తిరుగుతున్నారు. ఏంటంటే వాళ్ళకి ఉపాధి లేదు. ఏంటంటే అక్కడ పిల్లలు భార్య పిల్లలు అమ్మా నాన్న వదిలేసి ఇక్కడ ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఎవరు పట్టించుకునేటట్లేదు. కానీ మాకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడం జరిగింది. మాకు కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయం చేస్తుందని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. అమ్మా మీరు ఎక్కడి నుంచి వచ్చారు, అసలు మీ సమస్య ఏంటి, అది అందరికి కూడా ఒకసారి అర్థమయ్యేలా చెప్పండి. మా సమస్య అనేది లోకల్ క్యాండిడేట్ పుట్టి పెరిగి మొత్తం ఇక్కడే లోకల్ క్యాండిడేట్ ని నాన్ లోకల్ చేశారు. స్టాఫ్ నర్స్ నోటిఫికేషన్ లాస్ట్ డిసెంబర్ లో వచ్చింది. 2 ఆగస్టు 2023లో ఎగ్జామ్ రాశారు. 2 ఆగస్ట్ రోజు. సో దాన్ని December 18th రోజు, ఈ ఇయర్ December 18th రోజు రిజల్ట్ రిలీజ్ చేశారు. దాంట్లో ఈమెకు 58 మార్క్స్ వచ్చాయి. 58 మార్క్స్ వచ్చి నాన్ లోకల్ అనేసారు. నాన్ లోకల్ అని వేసారు. ఎందుకు అదే మాకు నాన్ లోకల్ వేయడం ఏంది? అదే రోజు రాత్రి ఈమె చనిపోవాలనుకున్నది. 100% ఈమె చనిపోవాలనుకుంది. ఎందుకంటే ఆ రోజు నాకు 2 పాపలు, ఒక బాబు. 2 పాపలను బాబుని మంచిగా చూసుకో మామయ్య, నా పేరు ఇక లేదు, నా పేరు భానువత్ సుజాత తీసేసి నాన్ లోకల్ అని పెట్టేశారు. ఇక నేను లోకల్ కాదని చెప్పేసి గవర్నమెంట్ డిసైడ్ చేసింది. నేను చిన్నప్పటి నుంచి మా తల్లిదండ్రులు పనికి తీసుకెళ్లే ప్రయత్నం చేసినా కానీ నేను చదువుకోవాలనే ఆశతో, చదువుకోవాలనే కాంక్షతో చదివింది మొత్తం వేస్ట్ అయిపోయింది. నేను బతికి కూడా వేస్ట్. పిల్లల్ని మంచి చూసుకొని చెప్పేసి ఆమె చెప్పడం వల్ల నాకు చాలా బాధ అనిపించింది. ఆ రోజు ఏడ్చా నేను. ఆమెకు ధైర్యం చెప్పాను ఒకటే, మన ప్రభుత్వం వచ్చింది, రేవంత్ అన్న కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయం చేయాలని చెప్పేసి మేము కోరి ఇక్కడ దాకా వచ్చాం మేడం. మా వాణిని, మా బాధను గవర్నమెంట్ వెంటనే దీన్ని స్వీకరించి ఎలాంటి దర్యాప్తులనే చేసుకోండి. మేము నాన్ లోకల్ ఒకవేళ లోకల్ కాకపోతే మమ్మల్ని ఉరి తీయండి, పర్వాలేదు. మేము నాన్ లోకల్ అని మాత్రం చెప్తే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు. ఎందుకంటే మా తల్లిని మా నుండి వేరు చేసే సాహసం చేయొద్దు. మా తల్లి ఇది పుట్టి పెరిగింది ఇక్కడ, హైదరాబాద్ మొత్తం ఇక్కడ. సో మొత్తం ప్రతిదీ చదివింది ఇక్కడ. మా ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల అప్పట్లో మా మిస్సెస్ వాళ్ళ తల్లిదండ్రులు చాలా పూర్, వాళ్ళు అనాథలు. వాళ్ళకి చదివించే స్తోమత లేక ఎవరో స్పాన్సర్స్ చదివిపిస్తే కేర్ అండ్ షేర్ అనే చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కృష్ణా జిల్లాలో 2004లో చదివింది ఆమె. అప్పుడు అది కూడా ఒక్కటే ఇయర్ 7th క్లాసు. దాన్ని బేస్ చేసుకొని మొత్తం మిగతా అంతా కూడా ఫస్ట్ నుంచి BSc నర్సింగ్ వరకు, BSc నర్సింగ్ కూడా ఏదది గౌతమి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ దిల్సుఖ్ నగర్ లో చదివింది ఆమె. సో ఫస్ట్ నుంచి BSc నర్సింగ్ వరకు కూడా తెలంగాణలో చదివింది. 7th క్లాస్ అది కూడా చారిటబుల్ ట్రస్ట్ లో. అప్పట్లో అసలు పూర్తిగా చదివే మాన్పిద్దాం అనుకున్నారు. కానీ వాళ్ళు ఎవరో పాప సాహసాలు ఎవరో మంచోళ్ళు చూసి మీకు చదివిస్తామని చెప్పేసి తీసుకొని అక్కడ వేయడం వల్ల 1 ఇయర్ అక్కడ చదవడం వల్ల ఈమె ఇప్పుడు నాన్ లోకల్ అయిపోయింది. సో ఇప్పుడు అక్కడ నాన్ లోకలే, ఇక్కడ నాన్ లోకలే. మా బతుకేంటి, మా లొకాలిటీ ఏంటి అసలు? ఇలా చేస్తే మేము ఎలా చేయాలి? సో ఈ విషయంలో దయచేసి ప్రభుత్వాన్ని మేము కోరేది ఒకటే, అయ్యా మమ్మల్ని చూడండి. మా ఆధార్ కార్డు, రేషన్ కార్డులు ఇప్పటి కాదు, చిన్నప్పటి నుంచి చూసుకోండి. తహసీల్దార్ ఆఫీస్ నుంచి ఇంకేం కావాలంటే అది ఇస్తాం మేము. మీరు మాకు టైం ఇవ్వండి, మీకు మేము ప్రూవ్ చేసుకోమని చెప్పేసండి. మమ్మల్ని మేము ప్రూవ్ చేసుకుంటాము. లేదు మీరు నాన్ లోకల్ అనుకుంటే ఎక్కడ ఉరి చేసినా సరే మేము రెడీ. వీఆర్ రెడీ ఫర్ హ్యాంగ్ ఎనీవేర్ throughout this Telangana state. So Telangana state is our mother. ఓకే, మా మదర్ ను మా నుండి దూరం చేయొద్దు. నాన్ లోకల్ గా కన్సిడర్ చేయొద్దు. దయచేసి నాన్ లోకల్ తీసేసి, స్టాటస్ తీసేసి లోకల్ గా కన్సిడర్ చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతున్నాను. ప్రభుత్వం అని చెప్పేసి నమ్మకంతో ఇక్కడ దాకా వచ్చాము. సో ప్రజల ప్రభుత్వం అని చెప్పేసి ప్రజా దర్బార్ దాకా ఇక్కడ దాకా వచ్చాము. ప్రజల వారిని వినిపించమంటే అక్కడ వేసాము, అక్కడ కూడా అప్లికేషన్స్ చేసాము. ఇక్కడ మీ ద్వారా దయచేసి ప్రభుత్వాన్ని కోరుకునేది ఒకటే, మాకు న్యాయం చేయాలి. ఎందుకంటే రేపటి నుంచి సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ ఉన్నాయి. బండ్లగూడలో ఉంది. బండ్లగూడలో ఒకవేళ ఈమెది ఇప్పుడు నిజంగా లోకల్ వేసి ఉంటే 6th జోన్ ఈమె ఫస్ట్ లిస్ట్ లోనే ఈమెది ఉంటుంది. 30 రోజు రేపే ఈమె వెళ్ళాలి. రేపే వెళ్ళి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అవ్వాలి. 100కు 200% ఈమె జాబ్ కన్ఫర్మ్. ఎందుకంటే ST వాళ్ళకు కటా 40 ఉంది 6th జోన్ లో. అలాంటిది 58 అంటే చాలా హై స్కోర్ అనే చెప్పాలి. సో దయచేసి ఈ విషయంలో న్యాయం చేయాలయ్యా. నేను ప్రభుత్వాన్ని కోరుకునేది ఒకటే, సార్ దయచేసి న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం.
అంటే మొత్తంగా ఎంతమంది ఉన్నారు ఇదే సమస్యతో? చాలా మంది ఉండొచ్చు మేడం, చాలా మంది ఉండొచ్చు, చాలా మంది ఉన్నారు. మా ఇద్దరు తెలియదు, చాలా మందికి తెలియదు. నాన్ లోకల్ వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో వాళ్ళు ఏ ప్రాతిపదిక చేశారో మనకు తెలియదు. ఇప్పుడు నా విషయంలో ఇలా చేశారు. ఇప్పుడు దీనికి మధ్యలో gap చాలా ఏమీ లేదు. మీరెంత మంది వచ్చారు? మేము దాదాపు ఒక 10 మంది వచ్చాం మేడం. ఇక్కడ ఒక 4-5 ఉన్నాము. ఇంకా 6 మెంబర్స్ 8 మెంబర్స్ దాకా లోపలికి వెళ్ళారు. అప్లికేషన్స్ ఇవ్వడానికి లోపలికి వెళ్ళారు. మీరు ఇచ్చారా అప్లికేషన్? మేము ఇచ్చాం మేడం, ఇచ్చాము. వాళ్ళు జస్ట్ హెల్త్ బోర్డు పంపిస్తాము అని చెప్పేసి రాసి పంపించేశారు అంతే. స్పందన ఎలా ఉంది లోపల? లోపల స్పందన అంటే వాళ్ళు ఎట్లా ఉంటారంటే మేడం, తీసుకున్నారు, మేము చేస్తాంలే అని చెప్పేసి సింపుల్ గా తీసుకున్నారు, బయట పంపించారు. అండ్ ఏమన్నా అంటే మేము బోర్డుకు పంపిస్తామని చెప్పేసి అన్నారు. ఆల్రెడీ మేము బోర్డు నుంచి వచ్చాము, అందుకనే మీ దాకా వచ్చాము. బోర్డే ఈ సమస్యను క్లియర్ చేస్తే మేమేందుకు ఇక్కడ వస్తాము? సో ఈ విషయంలో దయచేసి న్యాయం చేయాలి. ఒకసారి అయితే చెప్తున్నాడు, మీ సమస్యకు పరిష్కారం నెల పట్టవచ్చు, సంవత్సరం పట్టవచ్చు అని ఇంత కేర్లెస్ గా చెప్పాడు. ఇది చాలా బాధాకరం. సో అలాంటి ఆఫీసర్స్ ఉండడం కూడా చాలా బాధాకరం. నిజంగా కొంతమంది ఉన్నారు, వాళ్ళు ధైర్యం చెప్పి పంపిస్తున్నారు, ఏం చేయలేకున్నా కానీ ధైర్యం చేసి చెప్తున్నారు. సో చేయలేకున్నా అని చెప్పడం నా తప్పే. చేస్తారు అనే ఉద్దేశంతోనే, నమ్మకంతోనే ఇక్కడ దాకా వచ్చాము. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అది మన ప్రభుత్వం అని చెప్పేసి నమ్మకంతోనే ఇక్కడ వచ్చాము. దయచేసి మా బాధలు అర్థం చేసుకొని మమ్మల్ని లోకల్ స్టేటస్ ఇవ్వాలని చెప్పేసి, మా తల్లిని మార్చొద్దని చెప్పేసి మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాం మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తంగా అంటే ఈ ప్రజావాణిలో వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి వచ్చిన వాళ్ళందరిలో విద్య, ఉద్యోగం, ఆరోగ్యం ఇటువంటి సమస్యలు అంటే బేసిక్ సమస్యలన్నీ కూడా వాళ్ళందరూ కూడా మన ప్రభుత్వానికి చెప్పుకోవడానికి అని చెప్పేసి ఇక్కడికి వచ్చారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ అప్లికేషన్స్ అన్నిటిని కూడా ప్రభుత్వ అధికారులకు లోపలికి అందజేసేసి ఖచ్చితంగా వాళ్ళకి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో న్యాయం జరుగుతుందనే నమ్మకంతో వాళ్ళందరూ కూడా ఈ ప్రజావానికి రావడం జరిగింది. వీడియో జర్నలిస్ట్ తేజతో భవ్యశ్రీ, మైక్ టీవీ, హైదరాబాద్.